యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయ జ్ఞానకర్మ సన్యాస యోగంలోని 22వ శ్లోకం అండి ఇది. దీనికి సారాంశం వచ్చేసి, మనము కోరకుండగానే దొరికే పదార్థములతో కానీ ఫలితములతో కానీ సంతుష్టుడైన వాడు, అసూయ లేనివాడు, హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధి అందును అసిద్ధి అందును సమదృష్టి కలిగి ఉండును. అట్టి కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు గౌరీ నోములకు వెళ్ళాను. కార్తీక పున్నమి గౌరీ నోములను మా అమ్మ వాళ్ళు నోచుకుంటారండి. అక్కడ జరిగిన అవి చూపిస్తూ మీకు భగవద్గీత శ్లోకాలను సారాంశంతో సహా, అలాగే మన జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు మనం ఎలా సంతోషాలకు ఆనందపడకుండా, దుఃఖాలకు బాధపడకుండా, జరిగేవన్నీ మన మంచికే అనుకుంటూ మన ప్రయత్నములను వీడక ముందుకు వెళ్ళడమే జీవితం. అలాంటి శ్లోకాన్ని ఎన్నుకున్నాను ఇవాళ. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే, తర్వాత ఆల్ అని వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేస్తే అన్ని వీడియోలు షార్ట్స్ వస్తాయండి. అలాగే మిఠాయి శైలజ ఛానల్లో చాలా మోటివేషనల్గా మనకు ఒక ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని ఎలా అనుభవించాలి, ఆచరించాలి, కష్టాలను ఎలా తీసుకోవాలి, సంతోషాలను ఎలా తీసుకోవాలి, అలాగే భగవద్గీత, భాగవతము, నీతి కథలు అలాగ చెప్తూ నా జీవితంలో జరిగే విశేషాలను చూపిస్తూ వీడియోలను చేస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ఇంతవరకు నన్ను, నా ఛానల్ని ఆదరిస్తున్న నా పాత సబ్స్క్రైబర్లకి, వ్యూవర్స్కి చాలా ధన్యవాదాలు. అలాగే మీ సపోర్టు ఎల్లకాలం ఇలాగే ఉండాలని ఆశిస్తూ మీ మిఠాయి శైలజ. ఇంకా విషయంలోకి వెళ్తే, ఇలా గౌరీ నోములను మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో చెబుతూ శ్లోకం యొక్క తాత్పర్యము మంచిగా వివరించాలని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి, గౌరీ నోములు అంటే కార్తీక మాసంలో అమావాస్యకు నోచుకుంటారు కొంతమంది, మరికొంతమంది పౌర్ణమికి కూడా నోచుకుంటారు. ఇంట్లో మనకు ఆనవాయితీ ప్రకారము ఎలా ఉంటే అలా నోచుకుంటారండి. ఇక్కడ గౌరమ్మ నోములు అని కూడా అంటారండి, గౌరమ్మ పూజ అని కూడా అంటారు తెలంగాణ సైడు. అలాగే ఈ నోములను తప్పకుండా విధిలో భాగంగా సంవత్సరానికి ఒకసారి జరిపే ఈ పండుగను తప్పకుండా నోచుకుంటే సుఖశాంతులు, అలాగే దినదిన ప్రవర్ధమానము, పిల్లల చదువులు కానీ మన అభివృద్ధి కానీ తప్పకుండా జరుగుతుందండి. కాకపోతే పనులు చాలా ఉంటాయండి ఈ పండుగలో మాత్రము. వంటలు చాలా చేయాల్సి ఉంటుంది, పనులు కూడా చాలా చేయాల్సి ఉంటుంది. అలాగే మన భారతీయ పండుగలలో తప్పకుండా ప్రకృతి విలీనమై ఉంటుందండి. ప్రకృతిలో దొరికే వనదేవతల యొక్క ఆశీర్వాదంతో ఈ పండుగను జరుపుకుంటాము. అడవిలో వనాలకి వనం తెచ్చి, వనము అంటే గౌరీమాత, సాక్షాత్ గౌరీమాత మొత్తం వివిధ రకాల ఆకులు, పువ్వులు, అలాగే మన సంస్కృతిలో అన్ని న్యాచురల్గా జరిగే వస్తువులతో చేసుకోవాలని మన పెద్దలు ఈ విధంగా ఆచరణలో చేసి చూపించారు. మనం కూడా అదే విధంగా సాధ్యమైనంత దొరికే వరకు ఇలా పండుగ చేసుకుంటూ ఉండాలండి. మన పండుగలను మర్చకుండా, కష్టాలకు ఎలాంటి కరిగిపోకుండా ఇలా పండుగను జరుపుకుంటే ఆనందమయంగా, ప్రశాంతంగా చాలా అందరం కలుసుకుంటాము. బంధువులము, మేము ఇక్కడ ముగ్గురం అక్క చెల్లెలం కలుసుకొని చెండు పూలు అంటారండి. చెండు పూలు అంటే బంతిపూలు. చెండు పూలను 21 దండలుగా అల్లాలి. ఒక్కొక్క దండకి 21 చెండు పూలు పెట్టాలి. 21 చెండు పూలు ఒక దండలో తప్పకుండా ఉండాలి. గొండె కింద ఒక గొండె వస్తుంది, దాన్ని మూడు పువ్వులన్నా 5 పువ్వులతోటన్నా గొండె తయారు చేస్తారు. మిగిలిన పువ్వులను నిలువుగా అమర్చాలి, సూది దారంతో కుట్టాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి మా చెల్లి నీరజ, తను ఇలా విస్తరాకు కుడుతూ ఉందండి. మర్రి ఆకులు ఇవి. ఆ ఆకులు కూడా 21 ఉండాలి. ఎలాంటి ఏ వస్తువైనా సరే 21 21
అనే నియమం ప్రకారం చేస్తారండి ఈ గౌరీమాతకి. కూరగాయలైనా సరే కలగూర అని చేస్తారు. ఆ కూరగాయలు కూడా 21 రకాలు కూరగాయలు తెచ్చి చేస్తారండి. అన్ని రకాల కూరగాయలు 21 రకాలు తప్పకుండా చేయాలి. దీంట్లో మనకు పౌష్టికాహారం దొరికే విధంగా ఉంటుందండి ఈ పండుగ. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు వస్తాయి కదా చలికాలంలో, శీతాకాలంలో, అవన్నీ తగ్గుముఖం పట్టాలంటే ఇలాంటి పండుగను మనకు పెద్దవాళ్ళు పెట్టారని నేను అనుకుంటానండి. అలా రకరకాల కూరగాయలను తినడం ద్వారా పిండి పదార్థాలు ఉంటాయండి. పిండి పదార్థాలు అంటే గారెలు చేస్తారు, గౌరమ్మ గారెలు అంటారు. ఆ గారెలు బెల్లము, గోధుమ పిండి, ఈ 2 పిండి తడుపుకొని చేస్తారండి. గౌరీ నోములకు గారెలు చాలా ప్రసిద్ధి. అలాగే ఇంకా అప్పలు చేస్తారు, కారం అప్పలు చేస్తారు. ఇంకా కొద్ది సైడ్ కల్వకుర్తి సైడ్ వెళ్తే 3 రకాలు మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇలా 3 రకాల పిండిలతోటి అక్కడ దట్టంగా దొడ్డుగా చేస్తారు కొన్ని రకాల అప్పలు. మా సైడ్ అయితే బియ్యం పిండితోటి చేస్తారండి. ఇంకా మా అమ్మ, మా మరిది, మేము ముగ్గురం కదా, మా మధ్య చెల్లెలు ఇంటికి పెట్టుకున్నారు. వాళ్ళ హస్బెండ్ వనానికి వెళ్ళారు. ఎప్పటికీ మా నాన్న వెళ్తుండే, ఇంకా పెద్ద ఏజ్ వల్ల కొద్దిగా అస్వస్థతగా ఉన్నందుకు మా మరిది గారు అలాగే మా చెల్లి కొడుకు గణేష్ వనానికి వెళ్ళి వనం తెచ్చారు. ఆ వనాన్ని భక్తి శ్రద్ధలతోటి ఇంటికి వచ్చేటప్పుడు ఆడపిల్లని ఎలా గౌరవించుకుంటామో అలా ఎదురు వెళ్ళి మంగళహారతితోటి పాటలు పాడుకుంటూ అమ్మకు స్వాగతం చెబుతూ వస్తుంటాము. అలా తెచ్చిన వనంని, అంటే వనము ఈక్వల్ టు ఇంకా గౌరీమాతనే, ఇంకా ఇల్లంతా సున్నాలు వేసుకొని పెయింట్లు వేసుకొని శుద్ధి చేసుకొని ఆవు పంచకంతో ఆవు పంచకం అంటే గోమూత్రము. మన సంప్రదాయంలో గోమూత్రానికి, గోవు పేడకు చాలా పెద్ద పీట వేస్తారండి పెద్దవాళ్ళు. ఆ గోమూత్రం ద్వారా మనకు కొన్నిసార్లు పిడుగులు పడే ఛాన్స్ కూడా తగ్గుతుందంట అండి. ఆవు పేడలు గల ఇల్లు, ఆవు గోమూత్రము గల ఇల్లు చాలా కెమికల్ కూడా ఇంట్లో తక్కువగా ప్రసరిస్తుందని చెప్తారండి. ఎన్నో రకాల వ్యాధులు కూడా నశిస్తాయి ఇంట్లో గోమూత్రము, ఆవు పేడను పెట్టుకోవడం వల్ల, దాన్ని మనం చేతితో తాకడం వల్ల. అయితే ఎంతవరకు వీలైతే అంతవరకు పండుగలను సాధ్యమైనంత వరకు కష్టం అనుకోకుండా మంచిగా చేసుకుంటే మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి. ఈ పండుగల సారం చాలా వివరించడానికి మన తరం కాదండి. ఇంకా ఇంతవరకు అప్లోడ్ చేసిన ఒక వీడియోలో మా నాన్నగారు కథ చెప్తారు అనే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి. గౌరీమాతకి అలా కథ చెప్తారు. ఇంకా మా ఊరిలో అది ఒకటే ఇల్లు ఉండే. ఇంకా బాపనోళ్ళు మేము జంగమోళ్ళని పిలుస్తాము. జంగమోళ్ళు ఎవరు లేకున్నందుకు మా తాతగారి నుంచి కూడా మా కథని మేమే చదువుకుంటూ ఉంటామండి. ఇంకా మనకు పుస్తకాలు ఉంటాయి కదా, దాంట్లో మనము భక్తి శ్రద్ధలతోటి పాటలు పాడుకుంటూ కథ చెప్పుకుంటూ ఇంట్లో పిల్లలు పెద్దలు అందరం కలిసి భక్తి శ్రద్ధలతోటి ఈ పండుగనైతే చాలా నియమనిష్టలతోటి మంచిగా ఇష్టంతో చేసుకుంటూ ఉంటామండి. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన పండుగ. ఇంకా మా నాన్న అయితే చిన్నప్పటి నుంచి మంచి బట్టలు తెప్పించి చాలా మంచిగా చేస్తూ ఉంటుంటివి. ఇప్పటికైనా మా అమ్మ కూడా పండగకి వెళ్ళినప్పుడల్లా మాకు చీరలు పెడుతుందండి. లాస్ట్లో కూడా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి చీరలు ఎలాంటివి సెలెక్షన్ చేసుకున్నామో. ఇంకా మా అమ్మ ఆడపిల్లల ముగ్గురం కదా, ఇంకా లక్ష్మీ సరస్వతి అని చెప్తారండి. గంగా, యమున, సరస్వతి ఈ విధంగా అంటారు కదా. లక్ష్మీ, సరస్వతి, పార్వతి నాకు అని చెప్తాదండి. తప్పకుండా చీరలు ఇప్పిస్తుంది. తనకు చాతనైనంతలో మాకు కానుకలు సమర్పిస్తుంది మా అమ్మ. ఇంకా మమ్మల్ని దేవతలతోటి పోలుస్తుంది. మా అమ్మ చాలా ప్రేమాభిమానాలతోటి మా నాన్నగారు కూడా మంచిగా చూసుకుంటారు. ఇప్పటికైనా కూడా మేము మా నాన్నగారికి బెదురుకుంటామండి. అంత నియమనిష్టలతోటి కానీ పద్ధతులు కానీ అలా ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఈ విధంగా ఇంకా పూజలు మా అమ్మ ఈ విధంగా చేస్తుందండి. గోమూత్రంతో అలికి, మళ్ళీ పేడతోటి అలికి, అక్కడ కొద్దిగా ఉసుక పెట్టి 2 ఇటుకలు అక్కడ ఇక్కడ పెట్టి వనాన్ని అందంగా ముస్తాబు చేసి, తర్వాత ఇస్తరాకు నోములు అంటారండి. ఇవి చాలామంది చాట్లో నోముకుంటారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా 21 మర్యాకులతోటి అల్లుకున్న చాటలో విభూది 3 రేఖలు పెట్టి, అక్కడ పసుపు 21 బొట్లు, కుంకుమ 21 బొట్లు, గంధము 21 బొట్లు, పోకలు ఉంటాయి కదా, చికెన్ పోకలు అంటారు, అవి కూడా 21, పసుపు కొమ్ములు 21, తమలపాకులు 21, గౌరమ్మ గారెలు 21, దండ కూడా 21. ఇవి ఇలా ప్రతి ఒక్కటి ఏ వస్తువు తీసుకున్నా అన్నీ 20. ఇవి గారెలండి. గోధుమ పిండిలో బెల్లం పానకం కలిపి చేస్తారండి. ఇంకా మా నాన్నగారు ఈ విధంగా అందరికీ
పూజా నియమాలతోటి మంచిగా అన్నీ సంప్రోక్షణ చేస్తూ అన్నీ వివరించుకుంటూ మాకు చెప్తూ ఉంటారండి. ఇలా పెద్దవాళ్ళు చెప్పడం మన పూర్వజన్మ సుకృతము, అదృష్టంగా భావించుకోవాలండి. చాలామందికి చెప్పరు. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నందుకు మనం చాలా అదృష్టవంతులం అనుకొని వినాలి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు రేపు చెప్తూ ఉన్నా కానీ పెడచెవిన పెడుతూ అక్కడిక్కడ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అది చేయకండి. ఎందుకంటే పెద్దోళ్ళు ఉండడం చాలా అదృష్టం అండి. ఎందుకంటే చెప్పేటోళ్ళు లేక చాలామంది పెడతోన వెళ్ళిపోతున్నారు, పండుగలు చేసుకోవట్లేదు. ఏ పనులు కూడా ఎలా చేసుకోవాలో తెలియక కూడా చాలామంది అవస్థలు పడుతుంటారు. అది నేనైతే కనులారా చెవులారా విన్నాను, చూశాను. మా ఇంటికి వచ్చి చెప్తుంటారు మా అమ్మతోటి, మా నాయనతోటి, మీరు ఎంత మంచిగా చేస్తారు, మీ పిల్లలకి మంచిగా చెప్పుకుంటూ ఉంటారని చాలామంది మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పగా నేను చూశాను. కామెంట్లో అయితే తప్పకుండా తెలియచేయండి, మేము ఎలా చేసుకుంటున్నాం పండుగని, బాగుందా బాగాలేదా, అదేవిధంగా మీరే ఎలా చేస్తారు గౌరీ నోములని. అదేవిధంగా భగవద్గీత శ్లోకం ఇప్పుడు చెప్పాను కదా, దాని తాత్పర్యం ఇప్పుడు చెప్తాను, వినండి. ఇంకా స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి, షేర్ చేయండి మీ చుట్టాల వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి. అలాగే ఇంకా దీని తాత్పర్యం చూస్తే మనము కోరకుండానే దేవుడు కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడండి. పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యాల వలన మంచి తల్లిదండ్రుల్ని కానివ్వచ్చు, మంచి తిండిని కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, మంచి పిల్లల్ని ఇవ్వచ్చు, మంచి వస్తువులను, మంచి ఇళ్లను, ఇవన్నిటిని కూడా ఏది ఇచ్చినా తీసుకోవాలండి. రిసీవ్డ్ చేసుకోవాలి. ఇది వద్దు, ఇది బాలేదు అని అనకుండా ఏది ఇస్తే దైవ ప్రసాదంగా భావించి తీసుకుంటే ఇంకా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడండి. దానికి తగ్గట్లు కృషి కూడా చేయాలి మనము అని నేనైతే అనుకుంటూ ఉంటాను. ఇదే తాత్పర్యం అండి నేను చూసేది. ఇంకా మా అమ్మ, మా చెల్లెళ్ళు, మేమందరం వచ్చి ఇలా చీరలు తీసుకుంటున్నాము. మా అమ్మ మంచిగా మనస్ఫూర్తిగా ఇప్పిస్తుందండి. ఇంకా మేమే అన్నీ చేసుకుంటాము, మేమే అన్నీ తీసుకుంటాము, అన్నీ అనుభవిస్తాము. ఈ విధంగా ఉంటుందండి. ఆడపిల్లలు ఉంటే, అన్నదమ్ములు అయితే లేరు. ఇంట్లో వదినలు అయితే ఉండరు ఆంక్షలు పెట్టడానికి. అంత మన ఇల్లే మన రాజ్యం అనుకుంటూ ఉంటాము, నవ్వుకుంటూ ఉంటాము మేము కూడా. నచ్చితే లైక్ చేయండి. ఈ తమ్ముడు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ అండి. ఇంకా మా ఊరిలో అందరూ బాగా పలకరిస్తారు. అక్క వచ్చావా, ఏ చీర తీసుకుంటావు, తీసుకో, తక్కువ రేట్ ఇస్తాను అంటాడు ఈ బాబు. వీళ్ళ నాన్నగారి షాప్ని ఈ బాబు ఇలా చూసుకుంటూ డెవలప్ చేశాడు. ఇంకా చిన్నగా ఉండే వీళ్ళ షాపు. ఈ బాబు బాగా ఓపికతోటి మంచి చూపించి, శివ క్లాత్ స్టోర్ ఇది ధన్వాడ లోపల. మీకు కూడా ఈ షాప్ అయితే తెలిస్తే లైక్ చేయండి. అలాగే ఈ చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి. నేనైతే ఎల్లో కలర్ది తీసుకున్నాను, బ్లూ కలర్ది మా చెల్లెలు తీసుకుంది, ఇంకో చెల్లెలు గ్రీన్ కలర్ది తీసుకుందండి. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళని తీసుకున్నాము. ఈ బ్లూ మా చిన్న చెల్లి తీసుకుంది, ఇది ఎల్లో నేను తీసుకున్నాను, ఇంకొకటి గ్రీన్ వచ్చేసి మా పెద్ద చెల్లి తీసుకుంది. 3 బాగున్నాయా, ఇంకొకటి ఇదేమో మా అమ్మకి. 4 తీసుకున్నామండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి.